అల్లు అర్జున్ గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అసలు అర్థం కావట్లేదు. నంద్యాలలో వెళ్ళిన నుంచి నంద్యాలలో వాళ్ళ ఫ్రెండ్ భార్య, వాళ్ళ స్నేహితులు వాళ్ళు ఎవరో సంథింగ్ 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 ఆ రోజున ఆ రోజున వెళ్ళిన నుంచి ఇంతవరకు ఈ గొడవ అనేది సద్దు మనగట్లేదు. ఎలక్షన్లు ఒక 2 రోజులు ఉండంగా నంద్యాలలో తన ఫ్రెండు ఎలక్షన్లో అతను గెలవటానికి కొద్దిగా సపోర్ట్ చేయడానికి వెళ్ళిండో ఏమో కానీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అల్లు అరవింద్ గారు, అట్లాగే రామ్ చరణ్ తేజ గారు, చిరంజీవి గారి సతీమణి వీళ్ళందరూ ఇటువైపు వెళ్తే తన ఫ్రెండ్ కోసం తన ఫ్రెండ్కి కొద్దిగా సపోర్ట్ చేద్దామని, తన ఫ్రెండ్కు సపోర్ట్ చేద్దామని అంటే అక్కడ వైసీపీకి సపోర్ట్ చేసినట్టు లెక్క. తన ఫ్రెండ్కు సపోర్ట్ చేద్దామని చెప్పి వెళ్ళి తన ఫ్రెండ్ని గెలిపించాలని చెప్పి ఏ టైంలో వెళ్ళింది కానీ అప్పటి నుంచి కూడా ఆ రోజు రాసుకున్న అగ్గి అనేది ఈ రోజు దాకా కూడా ఇంకా రగులుతూనే ఉంది. దానికి ఇకనైనా చల్లారిపోయిద్దేమనుకుంటే దానికి ఆయుధ్యం పోసేసి ఇంకా రగిలిస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు మాత్రం ఆ మంటలు అనేది చల్లారట్లేదు ఫ్యాన్స్ మధ్యలో. ఎవరి ఫ్యాన్స్ అయినా వాళ్ళ హీరోని, అది ఆడియో ఫంక్షనే కావచ్చు, లేకపోతే సినిమా హిట్ అయిన తర్వాతే కావచ్చు, లేకపోతే సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి వాళ్ళకి ఆనందాలకి అనేది అడ్డుకట్ట అనేది వెయ్యలేం మనం. అది చిరంజీవి గారే కావచ్చు, లేకపోతే మన బాలకృష్ణ గారే కావచ్చు, ఎన్టీఆర్ గారే కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారే కావచ్చు, రామ్ చరణ్ తేజ కావచ్చు, లేకుంటే ప్రభాసే కావచ్చు, అల్లు అర్జునే కావచ్చు. ఎవరి ఫ్యాన్స్ అయినా సరే వాళ్ళ హీరోలు ఒక పుట్టినరోజైనా, ఒక ఫంక్షన్ అయినా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏ ఒక్క మంచి కార్యక్రమం అయినా, సినిమా హిట్ అయినా సరే వాళ్ళకి ఆనందాన్ని ఎవ్వరు కూడా అడ్డుకట్టలేయలేదు. కానీ ఇక్కడ సుకుమార్ గారి వాళ్ళ భార్య అనుకుంటా ఒక సినిమా ఏదో తీశారట. సరే ఇతను ఆహ్వానించిన తర్వాత ఇతను వెళ్ళిండు, బాగానే మాట్లాడిండు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గురించి. ఎందుకంటే అతను ఏదో పుష్ప 2 చేస్తున్నాడు కాబట్టి అతని గురించి కొద్దిగా మంచి చెప్పాలి కాబట్టి మంచి చెప్పిండు. తర్వాత సినిమా అనేది మంచి క్వాలిటీగా వచ్చింది. సినిమా మాత్రం సూపర్ హిట్ అయింది. ఇక నేను చెప్పలేను, అంటే ఆ సినిమా గురించి నేను చెప్పుకుంటే డబ్బా కొట్టినట్టే ఉంటుందని చెప్పేసి అతను చెప్పిండు. అంతా బాగానే ఉంది. కానీ లాస్ట్లో కొద్దిగా చురకలు అనేది అంటించిండు. ఆ చురకలు అనేది ఏంటంటే అందరి హీరోలు అక్కడ ఏం వాడిందంటే అందరి హీరోలు ఫ్యాన్స్ అనేది హీరోలు అయిన తర్వాత ఫ్యాన్స్ ఏర్పడతారు. కానీ నేను మాత్రం నాకు ఫ్యాన్స్ ఏర్పడిన తర్వాతే నేను హీరోని అయ్యాను అని చెప్పి అసలు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతూ ఉండరు, అసలు ఏం ఆశించి మాట్లాడుతూ ఉండరు, అసలు ఏం అర్థం కావట్లేదు. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడిండు, ఒకప్పుడు హీరోలు బాగా క్లారిటీగా చెప్పిందనమాట. ఒకప్పుడు హీరోలు అడవిలను రక్షించేవాళ్ళు, అడవిని రక్షిద్దామని చూసేవాళ్ళు, వాళ్ళు హీరో పాత్రలు చేసి హీరోలు అయ్యారు. కానీ ఇప్పటి హీరోలు ఏంటంటే అడవిలో ఉన్న సంపదను, అంటే ఒక గంధం చెక్కలే కావచ్చు, లేకపోతే ఒక టేకే కావచ్చు, ఏదైనా సరే అడవిలో ఉన్న సంపదను ఎలా స్మగ్లింగ్ చేయాలి, ఎలా దొంగిలించాలి, ఎలా స్మగ్లింగ్ చేయాలి అనే పాత్ర తీసుకొని హీరో చేస్తున్నారు. అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఇప్పుడు హీరోలు అని చెప్పిండు ఆయన. సో దానికి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ చెడ్డ కామెంట్లు పెట్టారు, కొంతమంది వీడియోలు చేసి పెట్టారు. అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉన్న అతని పదవి ఏంటి, 6 శాఖలకి ఆయన మంత్రి. అలాగే కాకుండా ఒక డిప్యూటీ సీఎం ఒక రాష్ట్రానికి. కనీసం అతను మాట్లాడే హక్కు కూడా లేదనుకుంటే ఎట్లా? అతనికి ఒక అడవి నుంచి ఒక శాఖ ఉంది, అడవి శాఖ మంత్రి కాబట్టి అతను మాట్లాడవచ్చు. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ప్రజానాయకుడు, ప్రజలు ఓటేసి గెలిపించారు కాబట్టి అతనికి ఆ హక్కు అనేది ఉంది. అదేంటంటే మన అల్లు అర్జున్ గారిని అన్నట్టే కాదు, ఇటువంటి సినిమాలు అంటే జనాలకి రాంగ్ మెసేజ్ ఇయ్యొద్దని చెప్పి ఒక మంచి విధంగా మాట్లాడాడు. కానీ దానికి పెడార్థాలు తీస్తూ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది తప్పు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు పెట్టేసేసి అప్పుడు రచ్చ అనేది కనీసం ఇప్పటిదాకా కూడా ఆ రచ్చ అనేది ఇంకా రగులుతూనే ఉంది, కానీ చల్లారైతే కావాలి. కానీ ఈలోపుగా అల్లు అర్జున్ గారు ఈ విధంగా మాట్లాడి ఆరిపోయే మంటలను కూడా ఇంకా ఏదో పెట్రోల్లో ఆయుధ్యం ఏదో పోసి రగిలించినట్టుగా ఈ మధ్యలో ఇలా మాట్లాడు. కానీ ఏదైనా ఇది వీళ్ళు ఒక మాట అంటారు, ఏ ఫ్యాన్స్ ఏ హీరో అయినా సరే, పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదా చిరంజీవి గారే కావచ్చు, లేదా మహేష్ బాబు గారు కావచ్చు, ఎవరైనా కానీ ఏ హీరో అయినా ఒక మాటని తప్పుకుంటారు, వాళ్ళు సైలెంట్ అయిపోతారు. కానీ ఇక్కడ ఇబ్బంది ఎలాగొస్తుందంటే వాళ్ళ ఫ్యాన్స్ చూసారా, ఫ్యాన్స్ అనేది
ఇక ట్రోలింగ్ చేయటము, లేకుంటే కామెంట్ల ద్వారాగా వాళ్ళు ఏమన్నా చెడ్డ కామెంట్లు పెట్టేసేసి వాళ్ళని పలచన చేయటం అవతల హీరోలని ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఒకందుకు చెప్పాలంటే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి, అల్లు అర్జున్ గారికే ఇది ఎందుకు సూట్ అయ్యిద్ది అని అనుకోవచ్చు కదా. చాలామంది హీరోలు మనం ఎన్నో సినిమాలు చూసే ఉంటాం. చాలామంది హీరోలు కూడా ఒక స్మగ్లర్గా యాక్షన్ చేసిన వాళ్ళు ఉన్నారు, వీరప్పన్గా యాక్షన్ చేసిన వాళ్ళు లేరా? తమిళ సినిమాలలో కూడా చాలా సినిమాలు ఉన్నాయి. అడవిని నరికేయటం, లేకపోతే అడవిలో ఉన్న దొంగలను తీసుకెళ్ళిపోయి స్మగ్లింగ్ చేసి వేరే కాడ అమ్ముకోవటం, ఇట్లాగా చాలామంది హీరోలు తమిళలో ఉన్నాయి, అలాగే తెలుగులో ఉన్నాయి, అట్లాగే బాలీవుడ్లో ఉన్నాయి. ఇట్లా చాలామంది హీరోలు కూడా చేశారు అసలు పాత్రలు. మరి ఇది అల్లు అర్జున్ గారినే ఎందుకు అన్నట్టుగా వాళ్ళు ఎందుకు భావించుకుంటున్నారో నాకైతే తెలియదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సినిమా యాక్టర్, ఒక సినిమా హీరోయే, అతను స్టార్ హీరో కూడా. అతను ఉన్న పదవి, అతని పదవి అసంటిది మనం అర్థం చేసుకోవాలి. అక్కడ అతను ఒక బాధ్యత గల డిప్యూటీ సీఎం, 6 శాఖల్ని అతని దగ్గర పెట్టుకుని మంత్రి అన్నప్పుడు ఆ మాట అనకుండా ఒక హీరో అనేటోడు స్మగ్లింగ్ చేసినా ఏం కాదు, అడవిలో ఉన్న సంపదను తీసుకెళ్ళిపోయి ఎక్కడ నమ్ముకున్నా ఏం కాదు, అడవి మొత్తం సర్వనాశనం చేయాలి, దానిలో ఉన్న జంతువులు ఇది చేయాలని చెప్పి ఏ హీరో అయినా అంటాడా? ఎవరైనా సరే అనలేరు ఆ మాట. వాస్తవంగా అయితే మాత్రం అలా చేయకూడదు కూడా. అదే మాట పవన్ కళ్యాణ్ గారు అన్నారేమో. ఆ మాత్రం దానికి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అది మైండ్లో పెట్టుకొని తర్వాత ట్రోల్స్ చేయటం, ఇట్లా కామెంట్లు చేయటం, ట్వీట్, ఇట్లా ఇవన్నీ కరెక్ట్ కాదు. ఈ యొక్క ఇష్యూని ఇంతటితోని ఆఫ్ చేసి ఎవరికాళ్ళు సినిమాలు తీసుకోండి, ఎవరికాళ్ళు మంచి హిట్లని తీయండి. ప్రభాస్ గారు మన వచ్చిన కల్కి సినిమా, అతను కనీసం 1200 కోట్ల దగ్గర 1200 కోట్ల రూపాయలు ఆ సినిమా కలెక్షన్ చేసింది అని ఒక వార్తలు అయితే ఉన్నాయి. మరి అంతగానో అన్ని 100 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసిన ఈ హీరో మన ప్రభాస్ గారు, అతను ఎంత సామ్యంగా, ఎంత కనీసం ఒక్కసారి కూడా ఒక్క పబ్లిక్ మీటింగ్లో కానీ లేకపోతే ఫంక్షన్లో కానీ, లేకపోతే అతను ఏదైనా సినిమా ఆడియో ఫంక్షన్లో అయినా సరే, అతని సినిమా రిలీజ్ అయినప్పుడైనా సరే ఒక్క మాట కూడా అండు, ఎవరిని కూడా ఒక మాట కూడా తూచి, ఒక హీరోని కూడా ఒక మాట కూడా అండు. అట్లాగే మహేష్ బాబు గారు ఎంతోమంది చిన్నపిల్లలకు ఆయన గుండాపరేషన్ చేపించేసేసి, అతను సొంత కష్టపడిన డబ్బుతోని గుండాపరేషన్ చేపించేసేసి ఆ మహేష్ బాబు గారు ఎంతోమందిని ఆదుకున్న హీరో, ఆయన రియల్ హీరో అనుకోవచ్చు. అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ గారు, అతను ఎన్నో సినిమాలు చేసిండు, మంచి సినిమాలు అతను కూడా ఎన్నో విపత్తులు వచ్చినప్పుడు సీఎం సహాయ నిధి కూడా చాలా కొన్ని కోట్ల రూపాయలు పంపించిన రోజులు కూడా ఉన్నాయి, మనం చూసాం. మనం ఈ విధంగా ఆదుకుంటూ, ఈ విధంగా మీరు సినిమాలు చేసుకుంటూ, ఈ విధంగా కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్లు అందిస్తూ ఉంటే ఎవరు కూడా మిమ్మల్ని ఏమనరు. ఇంకోటి ఏంటంటే మీకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ అనేది ఎక్కువ పెరిగింది. అంతేగాని వాళ్ళు నేను గెలుగుతా, మా ఫ్యాన్స్ ఈయనని గెలకండి అని పరోక్షంగా అనకపోయినా సరే ఇట్లాగ మాట్లాడుతూ ఉంటే అది కరెక్ట్ కాదేమో అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. అది ఏ ఫ్యాన్స్ అయినా సరేనండి. ఇప్పుడు చిరంజీవి గారి బర్త్డే 22వ తారీఖు, ఆగస్టు 22వ తారీఖు బర్త్డే జరిగింది. అతను ఫ్యాన్స్ 70 సంవత్సరాలు పూర్తి చేసుకో, 70 సంవత్సరాలు, ఇప్పుడు 70 సంవత్సరాలకి అడుగు పెట్టిండు. అతని ఫ్యాన్స్ రక్తదానం చేస్తారు, తర్వాత అక్కడక్కడ పేదలకు భోజనాలు పెడతారు, కొంతమంది బట్టలు కూడా ఇచ్చి మన లేని వాళ్ళకి బట్టలు కూడా పంచారని చెప్పేసి వార్తలు కూడా వచ్చినాయి. ఇట్లా గల ఫ్యాన్స్ అనేది దగ్గర, అతని అభిమాన హీరో దగ్గరికి లేకపోయినా సరే పక్కనే ఉన్నాడు మా హీరో అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యి కొంచెం సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అట్లాగా మంచిగా చేసుకుంటూ మీ ఫ్యాన్స్కు ఏం చెప్తున్నారో, ఎలా ఉండమని చెప్తున్నారో అసలు అంతు చిక్కట్లేదు. చిరంజీవి గారి సినిమా వచ్చినా, చిరంజీవి గారి సినిమా 100 రోజులు ఆడినా, చిరంజీవి గారి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా సరే అతని ఫ్యాన్స్ ఇంతవరకు కూడా చెక్కు చెదరకుండా, అతని ఫ్యాన్స్ అంటే మెగా ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీలో ఉన్న ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే అందరూ ఒకటే, మూకుమ్మడిగా ఒక్కటిగా ఉండి రక్తదానం అని, తర్వాత అన్నదానం అని, పేదలకు బట్టలేయటం అని, కొద్దిగా ఇబ్బందులు ఉన్న వాళ్ళని ఆదుకోవటం అని, ఇట్లా చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇవి మీ ఫ్యాన్స్కు చెప్పి ఒకరితోని ఒకరిని అనకుండా, ఒకరిని గెలక్కుండా, ఒకరిని విమర్శించకుండా మన పని అయితే మనం చేసుకుంటూ పోతూ, మనకు వచ్చిన సినిమాలు అనేది మనం చక్కగా చేసుకుంటూ పోతూ ఇంత చక్కటి మెసేజ్ ఇచ్చేదానికి ఇసంటి కొద్దిగా మాటలు అనేవి తగ్గించుకొని ఉంటే మంచిగా ఉంటుందని చెప్పేసే నా యొక్క అభిప్రాయం. సో ప్రతి ఒక్క ఫ్యాన్స్ అయినా సరే మీ హీరోని ఆదరించండి, అభిమానించండి.
అలాగే వాళ్ళ పుట్టినరోజులు ఏమైనా ఉంటే మీరు ఎంత దూరం ఉన్నా సరే గ్రాండ్గా చేసుకోండి. కానీ చిరంజీవి గారి మీద నేను కామెంట్లు పెడతా, లేదా ట్రోల్స్ చేస్తా, లేదా పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్లు పెడతా, ట్రోల్స్ చేస్తా, లేకపోతే అల్లు అర్జున్ గారి మీద కామెంట్లు పెడతా, ఇట్లా ఈ అయితే కొద్దిగా మానుకుంటే మంచి వాతావరణం ఉంటుందేమని చెప్పి నా యొక్క అభిప్రాయం. ఇప్పటికే ఒక పెద్ద హీరోలు వస్తే తప్ప చిన్న హీరో సినిమాలు, అంటే కొత్తగా వచ్చిన హీరో సినిమాలు అనేవి థియేటర్లోకి జనాలు రావట్లేదని చెప్పి ఇప్పటికే చాలా ఇబ్బంది, అంటే సినిమా ఇండస్ట్రీ అనేది చాలా ఇబ్బందిలో ఉన్నది అన్నట్టుగా ఇంతకుముందు చాలా మనం వార్తలో చూసాం. ఆ వాతావరణాన్ని ఏ విధంగా మార్చాలంటే అందరూ ఒకటవ్వాలి. ఒక పెద్ద హీరోలు అనేది అందరూ ఒకటయ్యి చిన్న హీరో సినిమాలు కూడా వస్తే జనాలు వచ్చేటట్టుగా ఏ విధంగా జనాలను రప్పించాలి అని ఈ హీరోలు మొత్తం కూడా అనుకొని చిన్న హీరోల సినిమాలు కూడా మీరు ప్రమోట్ చేయండి. ఇప్పుడు ఒక చిన్న సినిమా ఉందనుకోండి, మ్యాక్సిమం ఒక 2-3 కోట్లతోనే ఒక సినిమా తీసిండు ఒక నిర్మాత, ఒక డైరెక్టర్, నిర్మాత తీసుకుని కొత్త హీరోని పెట్టుకుని సినిమా తీసిండు. ఈ రోజులలో ఎలా అయిపోయిందంటే ఆ సినిమా అనేది ఒక పెద్ద హిట్ అయితే తప్ప కనీసం వారం రోజులు కూడా, లేదా ఒక 5-6 రోజులు కూడా సినిమా నడిచే పరిస్థితిలో లేదు. కాబట్టి మీరు ఖాళీగా ఉన్నప్పుడల్లా నా సలహా అనేది ఏంటంటే, మీకు సలహా ఇచ్చేటోని అంత కాకపోయినా సరే మళ్ళీ సినిమా ఇండస్ట్రీ అనేది గాల్లో పడాలి అంటే అంత చిన్న సినిమాలకు కూడా మీరు వెళ్ళి సపోర్ట్ చేయండి. వాళ్ళు ఏమన్నా పిలిస్తే వెళ్ళి మాట్లాడండి, ఈ సినిమా కూడా బాగుంటుంది, ఈ సినిమాని మీరు అందరూ ఆదరించండి, మా ఫ్యాన్స్ అనేది ఆదరించండి అంటే ఎందుకు రారు? ఎసంటి సినిమా అయినా సరే, సినిమా ఒకవేళ బాగలేదు అనుకోండి, యావరేజ్ ఉందనుకో, కనీసం ఒక 2 రోజులైనా కానీ హౌస్ఫుల్ అయింది కదా. ఆ నిర్మాత అనేది మళ్ళీ అతని డబ్బులు అతను సంపాదించుకుందే కాక మళ్ళీ ఇంకో సినిమా తీయడానికి అవకాశం ఉంటుంది. కనీసం ఒక 200-300 మందికి పని చెప్పే అవకాశం ఉంటుంది. ఒక అగ్ర హీరోకి సినిమా ఆఫర్లు లేకపోయినా ఇంటికాడే ఉంటారు, కానీ కొంతమంది ఇంటికాడే ఉంటారు, కానీ ఒక సినిమాకి మనం సపోర్ట్ చేద్దాం, చిన్న సినిమా అయినా సరే పెద్ద సినిమా అయినా సరే ఆ సినిమాకు సపోర్ట్ చేస్తే కొద్దిగా సినిమా ఇండస్ట్రీ అయినా కానీ కొద్దిగా గాడిలో పడిద్దని ఆలోచన అనేది రావాలి. అంతేగాని పెద్ద హీరోకే ఇంకో పెద్ద హీరో వచ్చి సపోర్ట్ చేయటం, లేకపోతే అతని సినిమాకి వచ్చి ఇతను సపోర్ట్ చేయటం, ఇతని సినిమాకి వచ్చి అతను సపోర్ట్ చేయటం, ఈ పెద్ద హీరోల వరకే ఈ విధంగా సపోర్ట్ చేసుకుంటే మరి చిన్న నిర్మాతలు ఉంటారు, చిన్న డైరెక్టర్లు ఉంటారు, కొత్తగా వచ్చే హీరోలు ఉంటారు, వాళ్ళ సినిమాలు ఎట్లా? ఎప్పుడు థియేటర్లలో పెద్ద హీరో సినిమాలే ఆడవు కదా. ఇప్పుడు మరీ దారుణం, అసలు ఒక్కొక్క సినిమా ఆ పెద్ద హీరో సినిమా రిలీజ్ కావాలంటే కనీసం ఒక 2 సంవత్సరాలు, సంవత్సరమో, లేదా కనీసం 3 సంవత్సరాలు పట్టే రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక సరికొత్త విధంగా మంచి క్లారిటీతోని, గ్రాఫిక్స్తోని సినిమా రావాలి అంటే అన్ని సంవత్సరాలు టైం పడుతుంది. మరి అన్ని సంవత్సరాల దాకా ఇప్పుడు ఈ సినిమా అనేది ఇప్పుడు వచ్చిందనుకోండి, ఒక హీరోకి మళ్ళీ ఇతని సినిమా అనేది రావాలంటే, అంటే ఒక భారీ బడ్జెట్తో సినిమా తీస్తే రావాలంటే కనీసం ఒక సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరాలు పడుతుంది. మరి మీ సినిమా అనేది ఎంత పెద్ద హిట్ అయినా కానీ మా అంటే ఒక 15 రోజులు, 20 రోజులు లోపే ఆడుతుంది. మరి ఈ మధ్య గ్యాప్లలో ఆడే సినిమాలు అయ్యి చిన్న హీరో సినిమాలే. కాబట్టి అసంటి సినిమాలు కూడా ఆడాలి అంటే పెద్ద హీరోలు వచ్చి సపోర్ట్ చేసి ఈ హీరో సినిమా కూడా బాగుంటుంది, మీరందరూ ఎంకరేజ్ చేయండి, నా ఫ్యాన్స్ అనేది ఎంకరేజ్ చేయండి, నా ఫ్యాన్స్ రాండి అని చెప్పి ఆ సినిమాకు కూడా మీరు సపోర్ట్ చేసినట్లయితే ఆ నిర్మాత బాగుపడతాడు, అలాగే ఆ హీరో కూడా ఇంకో సినిమా తీయడానికి అవకాశం ఉంటుంది, ఆ డైరెక్టర్ కూడా మంచి పేరు వస్తుంది. ఇదేమి లేకుండా నాకు నేనే సినిమాలు తీసుకుంటా, పెద్ద హీరోలకే నేను సపోర్ట్ చేస్తా అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోవటం మంచిది. సో మా వీడియోస్ చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు మంచి వీడియోలు కావాలంటే నన్ను ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ వస్తా. నమస్తే.